ఇప్పుడైతే మనం బేదర్లో ఉన్న సిక్ టెంపుల్ అండ్ బేదర్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. మనం చూడాల్సిన సిక్ టెంపుల్ అయితే ఇదే. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సెఫుల్ స్టాండ్ లాంటివి ఏమి ఉండవు. సో ఇక్కడే మనం ఫుట్వేర్ అయితే వదిలేసి వెళ్ళాలి. మా ఫ్రెండ్ సీన్ గడికి అయితే ఇలాంటి ఒక గొప్ప ఇష్టం, ఎందుకంటే కొత్త కొత్త సెఫులు దొరుకుతాయి కాబట్టి. ఇక్కడ వీరి ఆచారం ప్రకారం అబ్బాయిలు అయితే హెడ్కి రుమాలు కట్టుకోవాలి, అమ్మాయిలు అయితే చున్నీ అయినా లేదా వాళ్ళు తెచ్చుకున్న స్కార్ఫ్ అయినా కట్టుకొని లోపలికి అయితే వెళ్ళాలి. మనం ఫస్ట్ టెంపుల్కి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇక్కడ అమృత్ కుండ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ గురునానక్ దేవ్జీ వాళ్ళ పాదాలు కనిపిస్తాయి మనకి. ఫొటోస్ వీడియోస్ గట్టా అలో చేయరు, కానీ మెట్లకి కనిపించకుండా అయితే నేను చిన్న వీడియో అయితే తీయగలిగాను. ఇక్కడ చూస్తున్న దాన్ని అమృత్ కుండ అంటారు. ఇది న్యాచురల్ సోర్స్ ఆఫ్ వాటర్ అంట. తీర్థంగా కూడా ఈ వాటర్ మనకిస్తారు. వెదర్ చాలా అంటే చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోయింది. ఇందాక మనం వచ్చేటప్పుడు ఎండ ఎంత గట్టిగా ఎక్కిందో, ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అయ్యేమో లేదు, వర్షం అయితే బీభత్సంగా పడిపోతుంది. ఇలా వాన కొంచెం తగ్గిందో లేదో మెయిన్ టెంపుల్లోకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఈ స్టెప్స్ ఎక్కితే మనం మెయిన్ టెంపుల్కి దర్శించుకోవచ్చు. ఫోన్లు కనీసం బయట కనిపించకూడదు, ఎందుకంటే ఫోన్లు కనిపిస్తే వాళ్ళు మనల్ని తిప్పేసి ఫోన్ లోపల పెట్టించేస్తారు. ఇప్పుడైతే మనం రెస్ట్ తీసుకునే ప్లేస్ అయితే ఉన్నాము. ఇప్పుడు మనం దూరం నుండి ట్రావెల్ చేసి వచ్చి అలసిపోయిన వాళ్ళందరూ ఇక్కడ ఒక గంట గడి రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ప్లేస్. ఇక్కడైతే ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ అదేనే. ఇక్కడ ఫుడ్ తినేసి ఈ చుట్టుపక్కల ఉన్న పార్క్ మొత్తం తిరిగేసి మనం బేదర్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అవుతాం. ఇక్కడ చూడడానికి పార్క్లో ఈ మాన్యుమెంట్ అయితే హైలైట్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు. గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ పార్క్ మాత్రం. ఇప్పుడు మనం ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి బేదర్ ఫోర్ట్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది బేదర్ ఫోర్ట్. ప్రస్తుతం అయితే మనం బేదర్ ఫోర్ట్కి రీచ్ అయిపోయాం. బైక్ ఇక్కడే పార్క్ చేసి లోపలికి వెళ్దాం. కావాలంటే మనం బళ్ళు కూడా పట్టుకుని వెళ్ళచ్చు లోపలికి, కానీ ప్రతి ఒక్కటి తిరిగి చూడాలని అనుకుంటున్నాం కాబట్టి మనం నడుచుకుని వెళ్దాం. కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఫస్ట్ ఎంట్రన్స్. దీన్ని షర్జా దర్వాజా అంటారు. ఈ గేట్ లోపల ఇంకో సెకండ్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. అది కూడా మనం దాటితే మనకి రంగీన్ మహల్, ఇంకా షోలాఖం మాస్క్ ఇవన్నీ కనిపిస్తాయి. పడితే బతుకుండదు, ఇంకా పడితే బతుకుండదు. ఇదే రంగీన్ మహల్ అంటే. కలర్డ్ ప్యాలెస్ అని కూడా వస్తుంది. ఇది కాసిం బరీద్ సక్సెసర్ అయిన అలీ బరీద్ కట్టించారు. ఈ లొకేషన్ చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఫోటో షూట్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. కూర్చున్నా, చల్లగా ఉన్నట్టుంది. ఇక్కడ ఈ ఎండకు మాత్రం ఈ పేలిపోతుంది. ఇందాకట సిక్ టెంపుల్లో వర్షం బీభత్సంగా బాధేసింది. ఇప్పటికిప్పుడు ఎండ మండిపోతుంది. ఈ వెదర్ కూడా అస్సలు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ అమరప్రేమికులు మాత్రం మారరు. గోళ్ళపై పేలు రాసి బ్యూట్లు ఊహించేసుకుంటారు.
రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరు పేర్లు అని ఇల్లు. ఇక్కడ బిల్డింగ్ చూసారా, వెదర్ ఎక్స్పోజ్ అయ్యి ఎలా చేంజ్ అయిపోయిందో, కలర్ నల్లగా అయిపోయింది. చూడటానికైతే జైల్లో ఉంది, ఏటో మరి ఇదే. గట్టి వర్షం పడిన తర్వాత మళ్ళీ ఎండెక్కుతుంది కదా, ఈ వేడి సెల వల్ల గొప్ప ఉడకపోసేస్తుంది లోపల. ఫోర్ట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. యాక్చువల్గా తిరిగి ఆయాసం అయితే వస్తుంది, కానీ ఫోర్ట్ అయితే మాత్రం తరగట్లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా వెనక ఈ కట్టడాలు, ఆ టైంలోనే ఎంత టెక్నాలజీ ఉపయోగించి కట్టారో మరి అయితే తెలియట్లేదు. చాలా అంటే చాలా బాగుంది ఫోర్ట్ మాత్రం. ఎవరో పిక్చర్లు కింద కూర్చొని ఉన్నారు, మనకు సంబంధం లేదు వాళ్ళతో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సోలాకంబ మాస్క్. అయితే దీన్ని 16 పిల్లర్ మాస్క్ అని కూడా అంటారు. సోలాకంబ మాస్క్ ఇది కట్టించిన వాళ్ళు ఖూబిల్ సుల్తాని 1423 నుండి 1424 ఎనోడొమినాలో కట్టించారు. ఓల్డెస్ట్ ఇస్లామిక్ బిల్డింగ్ ఆ టైంలో. ఇదే లార్జెస్ట్ మాస్క్ కూడా. ఇది ఒరిజినల్గా బేదర్ మెయిన్ మాస్క్గా ఉండేది. తిరగడానికి అయితే చాలా ఉంది, కానీ తిరిగే ఓపిక ఉండాలి. కానీ ఎందుకు అని అంటే యాక్చువల్గా చూసింది ఇదే కాదు, బయటికి వెళ్తే అటు చూస్తున్నారు కదా, అటువైపు బయటికి వెళ్తే ఇంకా ఉన్నది. కానీ అటువైపు వెళ్ళాలంటే మళ్ళీ మనం బయటికి వెళ్ళేసి ఆ బైక్ నుండి అలా వెళ్ళాలి. చాలా అంటే చాలా చూస్తున్నట్టున్నది. ఇప్పుడు మనమైతే బయటకు వచ్చాం. ఇప్పుడు అటువైపు వెళ్తే తాకత్ మహల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ తాకత్ మహల్ వైపు వెళ్ళి యాక్చువల్గా అక్కడ ఎలాంటివి అయితే ఉంటాయో మనం చూద్దాం. చాలా అంటే చాలా పేషెన్స్ కావాలి, ఎనర్జీ కూడా కావాలి. ఎందుకంటే నడుస్తున్న కొద్దీ పోతూనే ఉన్నాం, కానీ ఎక్కడైతే ఎండు కనిపించట్లేదు. మీరు ఇటువైపు చూస్తే మాత్రం ఆ వెనక్కి మీకు ఆ గోడ కనిపిస్తుందో లేదో అయితే తెలియట్లేదు కెమెరాలో. సో ఆ మొత్తం మనం వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అంత దూరం వెళ్ళలేము మనం ఉన్న ప్రస్తుతం పరిస్థితికి. ఎందుకంటే ఈరోజే మనం 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాము, హైదరాబాద్ నుండి 1 డే ట్రిప్ కాబట్టి. సో చాలా అంటే చాలా అలసిపోయాము ఆల్రెడీ. సో ఇప్పుడైతే నేను కొంతవరకు అయితే కవర్ చేస్తాను ప్లేసెస్. సో మిగతా ప్లేసెస్ మనం మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకొని ట్రిప్ మళ్ళీ కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడైతే ఫోర్ట్ బయటకు వచ్చి మనం గగన్ మహల్కి అయితే వెళ్తాం. ఇప్పుడు చూస్తారుగా, ఇదే మనం వెళ్ళబోయే గగన్ మహల్. సో లోపల కన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంది అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే చాలా పురాతనమైన కట్టడం కాబట్టి 1423 CE ఆ టైంలో కట్టింది కాబట్టి. సో ఇప్పటికీ చెక్కు చెదరలేదు అని అంటే చాలా టెక్నాలజీతో అప్పట్లో కట్టినట్టే. కానీ వాతావరణ పరిస్థితులు ప్రతి ఒక్క దాంట్లో ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఇవి కూడా చాలా వరకు కూలిపోయాయి. సో 5.5 కిలోమీటర్స్ కోట అప్పట్లో కట్టారు అని అంటే అది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని అనుకోవాలి. వెదర్ అయితే చాలా అంటే చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. అసలు ఎప్పుడైతే ఎండ ఎక్కుతుందో ఎప్పుడు వర్షం పడిపోతుందో అయితే అసలు అర్థం కావట్లేదు. మేము గురుద్వారా వెళ్ళినప్పుడు అప్పుడు వరకు చాలా అంటే చాలా ఎండగా ఉండేది, కానీ సడన్గా చాలా అంటే చాలా పెద్ద వర్షం పడిపోయింది. ఇప్పుడు కూడా సడన్గా ఇందాకటి వరకు చాలా గట్టిగా ఎండ ఎక్కేది, ఇప్పుడు సడన్గా మొత్తం మేఘాలు అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ వెదర్లోన బైక్ రైడ్ చేయడం అంటే చాలా కష్టమైంది.
సో ఇప్పటితో అయితే బీదర్ ఫోర్ట్ ఎక్స్ప్లోరింగ్ అనేది ఆపేస్తున్నాం. ఎందుకు అని అంటే చాలా వెదర్ చేంజ్ అయిపోవడం వల్ల, అదే కాకుండా వర్షం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇంకా దారుణంగా తడిచిపోకుండా, ఎక్విప్మెంట్ కూడా పాడైపోకుండా ఇప్పుడే మనం వ్లాగ్ అయితే ఆపేస్తున్నాం. థ్యాంక్ యూ. కొంచెం కష్టపడి బయటకు వచ్చానో లేదో మళ్ళీ వర్షం దారుణంగా పెరిగిపోయింది. వెళ్ళే దారిలో వాన అక్కడక్కడ పడుతూ ఉన్నా మెల్లిగా వచ్చేసాం తలుచుకొని. మీకు మా ట్రావెల్ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రామ్కి ట్రావెల్ వ్లాగ్స్.